ఇచ్చినటువంటి సాల్ట్‌లో నుంచి యాసిడ్ బేస్ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ NaCl ఉన్నది. సో, దీని క్రింద వచ్చేసరికి ఏందంటే HOH అనేది రాసేసుకోవాలి. రాసుకున్న తర్వాత క్రిస్ క్రాస్ మెథడ్ అనేది రాసుకోవాలి. అంటే ఈ యొక్క క్యాటయాన్ ఏదైతే ఉందో దాన్ని OHతో మల్టిప్లై చేసేసుకోవాలి. యానయాన్ వచ్చేసరికి Hతో మల్టిప్లై చేసేసుకోవాలి. అప్పుడు మనకి NaOH ప్లస్ HCl వస్తుంది. సో, NaOH అనేది బేసు, HCl అనేది యాసిడ్. సో, ఈ విధంగా MgSO4 ఇక్కడ కూడా HOH అనేది రాసుకున్న తర్వాత క్రిస్ క్రాస్ మెథడ్ చేయాలి. మెగ్నీషియం యొక్క వ్యాలెన్సీ 2 కాబట్టి MgOH టేకెన్ ట్వైస్ రాసేసుకోవాలి. తర్వాత H2SO4 యాజ్ పర్ ద వ్యాలెన్సీస్. సో, మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది వచ్చేసరికి బేసు, ఇది వచ్చేసరికి ఏంటంటే యాసిడ్. NaNO3లో ఏ యాసిడ్ ఏ బేస్ అనేది ఉంటుందో ఈ ట్రిక్ ద్వారా ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని కామెంట్ చేయండి.